యేసుక్రీస్తులో ఏముందబ్బా? ఆయనకున్న ఓర్పు ప్రపంచంలో ఎవ్వరికీ లేదు. ఎందుకు లేదంటే మనం ఇప్పటికీ పాపాలు చేస్తున్నా మనకేం కావట్లేదంటే ఇప్పటికీ ఓర్చుకుంటున్నాడు మారుతావని. నిజంగా ఇప్పుడు తెలుసుకోకపోయినా రేపు తెలుసుకుంటారులే. మనం ఫలించట్లేదని తెలిసినా తండ్రి దగ్గర బతిమాలుతున్నాడు. ఎంత సాత్వికం ఉందని నిజంగానే. పాపం అంటే అసలు నచ్చదు ఆయనకి. ఎవడైనా పర్లేదు, నరికేస్తాడు పాపం చేసినాడు. అటువంటి ఆయన మనం పాపం చేస్తున్నా ఇప్పటికీ ఏమనట్లేదంటే సాత్వికమా కాదా? ఆయనకి మించిన మరొక సాత్వికుడు లేడు ప్రపంచంలో. నిజంగా చూడండి, మోసే కూడా పని చేయడు. నిజంగా యేసుక్రీస్తు దగ్గర మోసే పని చేయడు. ఎందుకో తెలుసా? సాత్వికంతో యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు ప్రాణాలు కూడా అర్పించాడు. నాకు ఆయన మాట కన్నా ఏ మాట ప్రాముఖ్యం లేదు. అది విశ్వాసం. దేవుడి పని చెప్పిన చేయడమే విశ్వాసం. ఇంట్లో దుఃఖమెంట దూకేస్తాడని అదే లేలో అబ్రహాముని పెట్టిన దూకేస్తాడు. అబ్రహాము దూకేవే అంటే అట్నే ప్రభువా లోతు ఎంత ఉంటుందో నాకు తెలీదు, ఒకవేళ చచ్చిపోతే నాకు ఈత కూడా రాదు, నన్ను పైకి తీసుకెళ్ళి ఎవరని అడగడు. దూకేస్తాడు, చచ్చిపోయినా పర్లేదు దూకేస్తాడు. మనము ఆ ప్లేస్లో దూకమంటే మనము ఈత రాదే అంటాం, అవునా? మరి నన్ను లేకపోతే ఎవరంటారు ప్రభు నువ్వు దూకేయమంటున్నారు, చచ్చిపోతే నువ్వు ఇస్తావా నా ప్రాణం అంటాం. అబ్రహాం ఏం మాట్లాడతావు? దూకాను కానీ వెంటనే దూకేస్తాడు. అబ్రహాం నీకు ఈత రాదు కదా అని అడిగితే పర్లేదు అంటాడు. మరి నేను లేవ తీసేవారు ఎవరు ఉండరు అబ్రహాం అంటే పర్లేదు అంటాడు. నాకు ఆయన మాట కన్నా ఏ మాట ప్రాముఖ్యం లేదు. ఒకటే గుండెలో పెట్టుకున్నాడు, దూకేస్తాడంతే. అది విశ్వాసం. దేవుడి పని చెప్పిన చేయడమే విశ్వాసం. రా అబ్రహాం ఆ ఊళ్ళో ఉంటాను కానీ వచ్చేసాడండి బ్యాగ్ ఎట్టుకుని. ఆయనకి ఎక్కడికి వెళ్తాను కూడా ఆయనకే తెలీదు, వచ్చేసాడంతే. సాత్వికం ఉంటే దేవుడు వాలిపోతాడు. గ్రహించిన పౌలు గారు తన కొడుక్కి పిల్లగాడికి అదే చెప్తున్నాడు. అన్నా నువ్వు డబ్బు సంపాదించకపోయినా పర్లేదు, నువ్వేం చెయ్యకపోయినా పర్వాలేదు, నువ్వు చదువుకోలేకపోయినా పర్వాలేదు, ఏం చేయలేకపోయినా పర్వాలేదు. ఎందుకంటే ఆ సాత్వికంలో భూలోకాన్ని స్వతంత్రించుకునేంత శక్తి ఉంది కాబట్టి ఆ సాత్వికం కోసం పరిగెట్టంటున్నాడు పిల్లగాడు. తండ్రి పిల్లోడు చెప్తున్నాడండి, ఆత్మీయ తండ్రి. ఈ రోజన్నా మన తల్లిదండ్రులు అలా చెప్పారా? తిమోతి, ఆ తిమోతి ఎవరంటే యవనస్తుడు. జస్ట్ మన ఏజ్ ఉంటుంది నిజంగా చెప్పాలంటే 18 నుంచి 20 సంవత్సరాల మధ్యలో ఒక మంచి కుర్రోడు. ఆ కుర్రోడికి పౌలు గారు చెప్తున్న మాటలు ఏంటంటే సాత్వికం కోసం పరిగెట్టమంటున్నాడు. ఇదే మాట ఇదే వయసులో మన తల్లిదండ్రులు ఎలా చెప్తారు? రే డబ్బు లేకపోతే ఈ రోజుల్లో ఏమీ లేదురా, బాగా సంపాదించు, 4 రాళ్ళు వెనక్కెట్టుకో, ఎందుకన్నా మంచిది, రేపనే రోజు పెళ్లి జరిగితే మంచి అమ్మాయి వస్తుంది, బాగా సంపాదించాలి. ఇది తల్లిదండ్రులు లేదా పెద్దవాళ్ళు సమాజంలో చెప్పే మాటలు ఇవి. చూడండి, అటువంటి పిల్లగాడికి వాళ్ళ తండ్రి ఏమని చెప్తున్నాడు? సాత్వికం కోసం పరిగెట్టమంటున్నాడు. ఎందుకు? సాత్వికం అంటే దేవుడికి ఇష్టం. సాత్వికం ఉంటే దేవుడు వాలిపోతాడు. కలవరి గిరిపైన అలా ఏలాడుతూ ప్రాణమన్నా విడిచాడు కానీ ఆ నోటితో శత్రువుని కూడా ద్వేషించకుండా ఏమన్నాడు? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి అన్నాడు. ఈ మాటతో ఒక్కసారి మన జీవితాలకు అప్లై చేసుకుందాం. మనలో ఎవరున్నారండి సాత్వికులు? చెప్పండి. చిన్ని విభేదాలు వస్తే ఇంకెంటనే రగడా, ఈడి మాటలు అక్కడ చెప్పడం, అక్కడ మాటలు ఇక్కడ చెప్పడం, ఆడి కోసం బ్యాడ్గా చెప్పడం, ఈడి కోసం బ్యాడ్గా చెప్పడం. చెప్పండి, శత్రువుని కూడా ప్రేమించేంత గొప్ప మనసు ఉండాలండి మనకు. నిజంగా ఒక్కసారి ట్రై చేయండి. నేను ట్రై చేసాను చాలాసార్లు. ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఎవడన్నా మిమ్మల్ని సడన్గా దవడమే కొట్టేది అనుకో, లేకపోతే చాడీలు చెప్పి ఎన్ని చేసినా అవి ఏం పట్టించుకోకుండా ప్రేమించి ఒక్కసారి ఆ టేస్ట్ ఎలా ఉంటుంది నిజంగా రుచి చూడండి. ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ రీసెంట్గా మొన్న కాకినాడ వెళ్ళిన తర్వాత మధు తమ్ముడు ద్వారాగా మేము కాకినాడ వెళ్ళాం. ఈ టీం మొత్తం తమ్ముడు వాళ్ళందరూ కూడా మాకు పరిచయం అయ్యారు. వాళ్ళు చేస్తున్న విధానం చూస్తే మాకు కొద్దిగా ఆశ్చర్యం కలిగింది. ఆహా,
ఇంత చదువుకొని జాబులు చేసుకుంటే ₹1,00,000 లేదా ₹2,00,000 జీతాలు వచ్చి అట్లా విడిచిపెట్టి దేవుని పని కోసం యథార్థంగా పనిచేస్తున్నారు. వాళ్ళు అవసరమైతే తుడిచేస్తున్నారు కూడా, తుడిచేసి ఆకులు తీసి లేదా ఇంకా వాళ్ళ పరిచయం చూస్తేనే చాలా డిఫరెంట్గా ఉందండి. చదువుకొని కూడా ఒకవేళ జాబ్ వస్తే మంచి మంచి జీతాలు వచ్చి జాబులు ఉండి కూడా వాటిలన్నిటిని పక్కన పెట్టి దేవుని పనే చేయాలి, దేవుడే మనకి కావాలని చెప్పి వాళ్ళు ఏం అర్థమై ఉంటుంది వాళ్ళకి. అసలు వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు, బ్రతికితే క్రీస్తు చావైతే మేలన్నట్లుగా, ఒక పౌలు గారు నడుచుకున్నట్లుగా మొత్తం యవన బిడ్డలు, కాకినాడ పిల్లలు మొత్తం అందరూ కూడా పనిచేస్తున్నారు. ఇప్పుడు సాత్వికం ఏం చేస్తుందంట? ఒక మనిషిని గొప్ప చేస్తుందంట. క్రీస్తుని అనుసరిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దాంట్లో మన పితామహుడు ఎవరు? మహాత్మా గాంధీ. ఆయన ఒకటేనండి ఫాలో అయ్యింది, నీ కుడి చెంపమే కొట్టు అని ఎడమ చెంప త్రిప్పుము. అదొక్కటి ఫాలో అయ్యాడు, కరెక్ట్గా వచ్చాడు, జయించేశాడు. నిజంగాను ఇందాకేం చెప్పాను నేను? సాత్వికంలో ఉన్న లక్షణాలు పట్టుకుంటే దేవుడు చాలు ఇంక ఇచ్చేస్తాడు. భారతదేశానికే కాదు, ప్రపంచంలో ప్రతి దేశ నాయకుడికి గాంధీ గారు అంటే తెలుసు. యుద్ధం చేయకుండా స్వతంత్రాన్ని జయించిన వ్యక్తి గాంధీ ఒక్కడే, అవునా? ఇది ఫాలో అయిన వ్యక్తి ప్రపంచానికి తెలిసాడా లేదా? ఈ వచనం నెరవేరిందా లేదా? నీ సాత్వికం నన్ను గొప్ప చేసేదను నెరవేరిందా లేదా? ఇస్సాకుని ఇచ్చేయడానికి వెనకడికి వెయ్యలేదు అబ్రహాం. ఇప్పుడు మనం ఉదాహరణకి మాట్లాడుకుంటే, దేవుడు వచ్చి అమ్మా నీ బిడ్డ నాకు ఇస్తావా అంటే ఎవరండి చెప్పగలను నేను ఇస్తానని? సన్నిధికి పంపించమంటేనే పంపించలేకపోతున్నారు ఈరోజు. మనసే రాదండి, అస్సలు మనసే రాదు, ఇవ్వడానికి ఇష్టపడరు. అటువంటి సమయాల్లో ఒకే ఒక్క బిడ్డ ఉన్నాడండి అబ్రహాంకి, శారాకి, ఇస్సాకు ఒకడే. ఆ ఇస్సాకుని కూడా దేవుడు అడగగానే వెంటనే ఇచ్చేసాడండి. వెంటనే వెనక తిరిగి చూడలేదు, డౌట్లు రాలేదు. మళ్ళీ ఈ బిడ్డ పోతే ప్రభువా నాకు బిడ్డలు ఎక్కడి నుంచి వస్తారు, నాకు వయసు కూడా అయిపోయింది, రేపమ్మప్ప చచ్చిపోతానని ఆలోచన కూడా రాలేదు అబ్రహాం. అదండి విశ్వాసం. దేవుడు అడిగితే ఇచ్చేయాలండి, ప్రాణమైన ఇచ్చేస్తాడు అబ్రహాం. అంటే సాత్వికం ద్వారానే దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? ఇప్పుడు మనల్ని భూలోక వీరులుగా చేయాలనుకుంటున్నాడు, ప్రపంచ యూతులుగా చేయాలనుకుంటున్నాడు. దేవుడిచ్చిన ఆజ్ఞను, దేవుడిచ్చిన సాత్వికమును నిలబెట్టుకుంటే ఎలా ఉంటుంది? ఆల్రెడీ మనం ఎగ్జాంపుల్స్ చూసాం. మదర్ తెరీసా, ఇంకెవరు? మహాత్మా గాంధీ గారు, మోషే గారు, యేసుక్రీస్తు వారు. వాళ్ళే కాదండి, ప్రపంచ బైబిల్ పటంలో యాకోబు, ఇశ్రాయేలీలు, మొత్తం దానియేలు, పౌలు, వీళ్ళందరూ అదే ఒకటే. సాత్వికాన్ని పట్టేశారు, దేవుని దగ్గర స్థానాన్ని కొట్టేశారు. అబ్రహాం స్టోరీ చదివినప్పుడు మెంటలెక్కిపోయిందండి. ఆయనకి ఎక్కడికి వెళ్తున్నాడు కూడా ఆయనకే తెలియదు. దేవుడు పిలిచాడు, వచ్చేసాడు. ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు కూడా ఆయనకే తెలియదు. మీకు అర్థమే ఉంటుంది లేదో. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్, ఉదాహరణలు మీకు అర్థం కాదని చెప్తాను. నేను బస్సు ఎక్కానండి, టికెట్ కౌంటర్ నా దగ్గరికి వచ్చాడు. బాబు ఎవరు వెళ్తావు అనగానే తెలియదంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఎవరు వెళ్తావు తెలియదంటే ఎలా ఉంటుంది? దిగే బస్ ఆఫ్ డ్రైవర్, బస్ ఆఫ్ పిచ్చోళ్ళ వస్తాడు. మనకి తెలీదు అన్నాడంట అబ్రహాము, తెలీదు అన్నాడంట శారా కూడా తెలీదు అన్నదంట. చూసారా విచిత్రం? వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు కూడా తెలీదు, ఒకటే నమ్మారు. ఏంటది? దేవుడు మాట నమ్మారు. దేవుడు ఉన్నాడని నమ్మితే చాలు, ఎక్కడికన్నా తీసుకెళ్ళగలం. లేక చచ్చిపోయడంలో ఒక పిల్లడు పుడితే ఎలా చూసుకుంటారండి నిజంగానే నేను వర్ణించలేను. ఇంకా పాదం కూడా బయట పెట్టినవారు చాలా గారభంగా చూసుకుంటారు. నాకు తెలిసి ఇస్సాకుని బయట కూడా అడిగి పెట్టించే వారు కాదే ఉంటారు నాకు తెలిసి. ఒకవేళ టాయిలెట్ వచ్చినా నాకు తెలిసి డొక్కు పట్టి తెచ్చేసి మళ్ళీ పారవసి ఉంటుంది తప్ప మంచం కూడా దిగనవ్వదు. ఎందుకంటే లేకలాగా పుట్టాడు కాబట్టి. ఇస్సాకుని బయటికి పంపించారు, అసలు డైలీ బొగ్గలకి వెళ్ళేసేవారు. లేకలాగా పుట్టేవారా నువ్వు, దేవుడు మాకు ఇచ్చాడు అని చెప్పి డైలీ బొగ్గలకి వెళ్ళేసేవారు. తెచ్చింది అడిగిందల్లా నాన్న నాకు అది కావాలి ఇది కావాలంటే వెంటనే వెళ్ళి తెచ్చేసేవాడు. నువ్వు అలాగుండి నాన్న 5 నిమిషాల్లో నీకు నేను తెచ్చేస్తానని చెప్పి పోయి వెళ్ళి తెచ్చేసి తీసుకున్నానా అని చెప్పి ప్రేమ. ఈ పక్క నుంచి అసలు వరకు మొత్తం అంతా ప్రేమే.
అంత గారాభంగా చూసుకున్న టైంలో దేవుడు ఏమడిగాడు తెలుసా? ఆ పిల్లోడిని అడిగాడు, ఎలా ఉంటుందండి నిజంగా? అదేంటి ప్రభువా, నాకు ఇచ్చింది మొన్నే కదా ప్రభువా, అసలన్నీ పెట్టావు నువ్వే, గారంగా ప్రేమించుకున్న టైంలో నువ్వు అడిగేస్తే ఎలా ప్రభువా అని కూడా అడగలేదు. అడిగాడు తండ్రి, ఇచ్చేసాడు అంతే. ఆయన ఉగ్రత ఎలా ఉంటుందో సొదొమ గొమొర్రా పట్టణాల కోసం మీకు తెలిసిందే. పెద్ద పెద్ద పట్టణాలు, ఇలాంటి పెద్ద 2 పట్టణాలు కాలి బూడిద మసైపోయి దేవుని కోపానికి ఆకాశం నుంచి డైరెక్ట్గా పడ్డది అగ్ని. దెబ్బకు పిల్ల చెల్ల ఈ కాలి బూడిద మసైపోయారు. అలా ఉంటుంది ఆయన ఉగ్రత. అలాంటి ఉగ్రత పడుతున్న సమయంలో ఒక్క మోసే, ఒక సాత్వికుడు, ఒక్క సాత్వికం ఉగ్రతను ఆపేసింది. నిజంగా అండి, ఒక్కసారి నా రిక్వెస్ట్ ఏంటంటే సాత్వికాన్ని ఒక్కసారి ఉపయోగించండి జీవితంలో. సంబరపడిపోతాడండి నిజంగా దేవుడు, ఆనందపడిపోతాడు. నీకోసం ఏదైనా చేసేయగలడు. ఎందుకంటే ఆయన సొంత కుమారుని ఇచ్చేసాడు ఆయన మన కోసం.